హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 21. ఏయ్! ఆయనేంటి సార్ అను? ఓకే మేడం సార్ అని ఒత్తి పలికాడు అర్జున్. కోపంగా చూస్తుంది చందన. నవ్వును కష్టంగా ఆపుకుని మేడం ఇక్కడెందుకు ఆపారు? ఇక నుంచి వెళ్ళు అని కోపంగా అంది. పొగరు అని తిట్టుకుంటూ కారు దిగాడు అర్జున్. ఆమెను అలానే చూస్తూ ఉంటే ఆమె వైపుకు వచ్చి చాలా థ్యాంక్స్ మేడం. మధ్యలో వదిలేస్తే మా ఇంటి వరకు ఎలా వెళ్ళాలో అని టెన్షన్ పడ్డాను. అసలే అందగాన్ని. అర్ధరాత్రి చాలామంది ఆడపిల్లలు తాగి నన్నేదైనా చేసేవారే. అదిగో అదే మా ఇల్లు అంటూ అర్జున్ ఫ్లాట్ చూపించాడు. ఇక అక్కడి నుంచి చందన అసహనంగా కారుని స్పీడ్గా ముందుకు ఉరికించింది. ఆమె కారుని వెళ్ళే వరకు చూసి నవ్వుతూ అర్జున్ తన ఫ్లాట్‌కు వచ్చాడు. ఆమె కావాలనే తీసుకొచ్చిందో, లేక ఆమెకు తెలియకుండానే ఆమె అడుగులు ఆ ఫ్లాటు ఉన్న రూమ్‌పై వచ్చాయో తెలీదు కానీ, కరెక్ట్ అడ్రస్‌కు తీసుకువచ్చింది. స్టైల్‌గా విజిలేసుకుంటూ 'శంకర్ దాదా జిందాబాద్' అని పాట పాడుతూ పిచ్చి హ్యాపీగా తన ఫ్లాట్ డోర్ బెల్ కొట్టాడు. ఇంక ప్రశాంత్ తీసేలోపే కుదురుగా ఉండని చేతులు డోర్‌పై దరువు వేస్తున్నాయి. కోపంగా డోర్ ఓపెన్ చేశాడు పరశు. ఏంటి బావా ఇంత లేటు అని కోపంగా అడిగాడు. రేయ్ ఏంట్రా ఎక్స్‌ప్రెషన్ ఆఫీస్ నుంచి లేటుగా వచ్చిన మొగుడిని పెళ్ళాం చూసినట్టు అడిగావు. అది కాదు బావా నీ కోసం నేను ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వు రాలేదు. పాపం పరశు తన గుండె బాధని చెప్పాడు అర్జున్‌కి. పెళ్ళానికి పట్టుచీర తేలేదని అలిగినట్లు మొహం అలా పెట్టకురా బాబు. అసలే నీ బ్లాక్ ఫేసు ఇంకా బ్లాక్‌గా పెడితే పెనం మీద దోస మాడినట్లే ఉంది అంటూ నవ్వాడు అర్జున్. ప్రశాంత్ ఇంకా కోపంగా బావా రేపు స్పెషల్ ఏంటి? ఏంట్రా ఎవరిదైనా కర్మకాండ జరిపించాలా అంటూ బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో వాలాడు. అదే బావా రేపు నా బర్త్‌డే అని చెప్తున్నా. ఫ్రిడ్జ్‌లో నుండి వాటర్ తెచ్చి ఇచ్చాడు పరశు. అయితే ఇప్పుడేం చేయాలి? మన కాలనీ వాళ్ళని పిలిచి సన్మాన సభ, సంతాన సభలు అరేంజ్ చెయ్యాలా? మొఖం మార్చుకుని చూశాడు పరశు. సరే ఆ ఏడుపు ఆపు. ఏం కావాలి? బావా నాకు 2 కేజీస్ కేక్ కావాలి. పిగ్గెదవా అంత కేక్ తింటే అందులో ఉండే షుగర్‌కు కరెంటు తీగ మీద కాకిలా తయారవుతావు. అర్జున్ డైలాగ్‌కు మొఖం మార్చుకుని లోపలికి వెళ్ళాడు. ప్రశాంత్ కొంచెం నలుపుగా ఉంటాడు. మన బాబు ప్యూర్ వైట్ కదా! కాసేపు ఆట పట్టించాడు. పరశు రూమ్ వైపు చూసి నవ్వుతూ వాటర్ తాగి వెళ్ళి ప్రశాంత్ రూమ్ డోర్ కొట్టాడు. పో బావా నేనలిగాను. రా ఛీ నువ్వలిగితే నీ ఫేసు చెండాలంగా ఉంటుంది అని నాలిక కరుచుకుని సారీ బావా నీ అలక నేను తీరుస్తాను అని బైక్ తీసుకుని బయటికి వచ్చాడు. ఫ్యూచర్‌లో నీలాగే అలిగే పెళ్ళాం వస్తే ఏంట్రా నా పరిస్థితి? రోజూ దాని మాడిపోయిన ముఖం చూడలేక చావాలా అని అనుకుని ఛీ! నీ అంత బ్లాక్ బ్యూటీ నాకొద్దులే. నాకు మా అమ్మని చూసుకునే మంచి అమ్మాయి, మా అమ్మలా ఉండే మా అమ్మే వైఫ్‌గా రావాలి అనుకోగానే చందన గుర్తుకొచ్చింది సార్‌కి. వెంటనే అర్జున్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. బైక్ కీసు చూపుడు వేలుతో తిప్పుకుంటూ విజిల్ వేసుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఇక ఆ కాలనీలోని మన సార్‌కు గర్ల్స్ ఫాలోయింగ్ బానే ఉంది. తనని చూస్తున్న వారికి బాయ్ చెప్పి వచ్చాడు. దగ్గరలో ఉన్న బేకరీ క్లోజ్ చేయడంతో బంజారా హిల్స్ వైపుకి వెళ్ళాడు. ఆ రూట్‌లోనే నిఖితను చూసి వెళ్ళి సేవ్ చేశాడు. ఆ రౌడీలను చితకబాదాడు అర్జున్. చందన అర్జున్ని కోపంగా తిట్టుకుంటూ డ్రైవ్ చేస్తూనే నిఖితను ఒక పక్క నుంచి వాచ్ చేసేవారు. ఆమె ఇంకా ఆఫీస్‌లోనే ఉంది అనడంతో నిఖిత ఇంకా ఆఫీస్‌లోనే ఉందంటే ఆమె వర్క్ ఏం చేస్తుందో చందు ఇంటెలిజెంట్ గర్ల్‌కు అర్థమై కన్నింగ్‌గా నవ్వుకుని కార్‌ను నిఖిల్ ఆఫీస్ సైడ్‌కు తీసుకొచ్చింది. నిఖిత కోసం ఆ పక్కనే ఉన్న బస్ స్టాప్ దగ్గర గోతికాడ నక్కలా వెయిట్ చేస్తుంది. అర్జున్ నిఖితను కోపంగా చూసి తన కారును వేగంగా తన ఇంటికి పోనిచ్చింది చందు. నిఖిత చెప్పిన అడ్రస్‌కు తీసుకుని వెళ్ళి డ్రాప్ చేశాడు. ఇంకా ప్రశాంత్ కేక్ కోసం కేక్‌తో తన ఇంటికి వచ్చాడు అర్జున్. అర్జున్ ఆ రాత్రి అలసట వలన హాయిగా నిద్రపోయాడు. చందన మాత్రం అర్జున్ మీద ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద కూడా కోపంతో రగిలిపోయింది. ఆ రాత్రి అసలు చందన నిద్రపోనే లేదు. ఇక నెక్స్ట్ డే బార్‌లోని నిఖిల్ కష్టంగా కళ్ళు తెరిచాడు. అంతా బ్లర్‌గా ఉంది. కళ్ళు తెరవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ తెరవలేకపోతున్నాడు.
తలంతా దిమ్ముగా ఉంది. కష్టంగా అతనున్న బెడ్ మీద నుండి పైకి లేచి మగత కళ్ళతోనే చుట్టూ చూశాడు. లైట్గా కనిపిస్తుంది. డ్రగ్ పవర్ ఎక్కువగా ఉండటంతో చాలా కష్టంగా రెప్పలు తెరిచాడు. నిన్న జరిగిందంతా కళ్ళకు కనిపించింది. చిన్నగా లేచి తులుముకుంటూ వాష్రూంలోకి వెళ్ళాడు. చల్లటి వాటర్ తన మీద పడుతుంది. మత్తు మెల్లిగా వదిలింది. గతం తలుస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న తన మీద తనకి అసహ్యంగా ఉంది. ఛ! కొద్దిసేపటికి బయటికి వచ్చాడు. మత్తు పూర్తిగా వదిలి తన డ్రెస్ కోసం చూస్తే బెడ్కు ఒక సైడు ఉంది. అది దులుపుకుని వేసుకున్నాడు. కొంత సమయంకు అద్దంలోని అతని ముఖం చూసుకుంటూ తన పర్స్ కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఏమీ లేవు. ఒక్క క్షణం షాక్ అయ్యాడు. మొత్తం చెక్ చేసి అక్కడ ల్యాండ్లైన్ నుంచి వెయిటర్కి కాల్ చేసి నైట్ ఉన్న అమ్మాయి ఏది అని అడిగాడు. అతను ఆ లపాకి నైటే వెళ్ళిపోయింది. ఏదో ఒక బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళింది. మేము అడిగితే మీరే తనకు గిఫ్ట్ చేశారని చెప్పింది సార్ అని అన్నాడు. నైటు లపాకీలా వచ్చింది నిఖిత కదా. తనకేముంది ఇలా లపాకీ వేషాలు వేస్తుంది. అయినా నేను మనీ ఇచ్చాను కదా, కావాలంటే నన్ను అడగొచ్చు కదా అనుకున్నాడు. అక్కడే ఒక పెగ్ వేసి టైం 1 అవుతుంటే కష్టంగా ఆఫీస్కి వచ్చాడు. ఇక నిఖిత సిస్టమ్ ముందు కూర్చుని ఏదో టైప్ చేస్తూ ఉంది. ఆమె చుట్టూ స్టాఫ్ అందరూ నిలబడి టెన్షన్తో ఉన్నారు. నిఖిల్ ఎంత తాగినా స్మెల్ బయటికి రాదు కాబట్టి స్టడీగా ఉంటాడు. అందుకే సేమ్ ఆముదం తాగిన ఫేస్తోనే వచ్చాడు. స్టాఫ్ అందరూ విష్ చేస్తుంటే కోపంగా చూస్తూ నిఖిత ముందుకు వచ్చాడు. ఆమె పక్కనే నిఖిల్ గాడి ల్యాప్టాపు, మొబైలు, బ్యాగు ఉండటంతో కోపంగా ఆమెను చూశాడు. ఏదో మెయిల్ వచ్చింది. నవ్వుతూ సీట్ల నుంచి లేచిన ఆమెకు నిఖిల్ కనిపించాడు. ఆమె ఏదో చెప్పేలోపే ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. అది కూడా అందరి ముందు. కళ్ళ వెంట నీళ్లు జలజలా రాయలాయి. స్టాఫ్ అందరూ కూడా కోపంగా భయంగా చూస్తున్నారు. ఏయ్ ఏంటి చెత్త పనులు చేస్తున్నావు అని అరిచాడు. భయంతో చెంప మీద చెయ్యి పెట్టుకుని చూస్తూ ఉంది నిఖిత. ఇక అందరినీ ఒకసారి చూసి నిఖిత వైపు కోపంగా చూశాడు. ఆమెకు తలకు ఏదో దెబ్బ తగిలినట్టు, చేతి మీద ఏదో గీరుకున్నట్టు ఉంది. ఎందుకో నిఖిల్కు గిల్టీ ఫీలింగ్ వచ్చినా అది కవర్ చేసుకుంటూ అదే బీస్ట్ బాస్ ఫేస్తో ఒక్కసారిగా సిస్టమ్ వైపు చూశాడు. ఇక ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అండ్ రిచెస్ట్ కంపెనీ అయిన ఏపీడీ కంపెనీ వాళ్ళు నిఖిల్ కంపెనీతో పార్ట్నర్షిప్కు ఓకే చేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రస్తుత సీఈఓ అయిన విరాట్ జైస్వాల్ అఫీషియల్ అకౌంట్ నుండి మెయిల్ వచ్చింది. అతనే స్వయంగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. అది చూసి ఇక బీస్ట్ బాబు కళ్ళు తేలేశాడు. వాట్ వాట్ దిస్ ఈజ్ అంటూ నవ్వును పెదవుల చాటున దాస్తూ ఇంకొకసారి అది చూసి నవ్వుకున్నాడు. నిఖిల్ లైఫ్లో ఉన్న 2 కోరికల్లో రెండవది ఏపీడీ కంపెనీతో పార్ట్నర్షిప్. అది ఈరోజు నెరవేరింది. బట్ అది ఎలా అని ఆశ్చర్యంగా చూశాడు నిఖిత వైపు. అందరి ముందు ఆమెను కొట్టినందుకు సారీ అని అన్నాడు. సిన్సియర్గా చెప్పాడు. అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు బెండ్ అవడం కానీ, సారీ థ్యాంక్స్ లాంటివి చెప్పడం కానీ ఎప్పుడు చేయడు. ఆయన యాటిట్యూడ్కి కొందరు ఫ్యాన్ ఉంటే ఇంకొందరు ఎనిమిస్ కూడా ఉన్నారు. నిఖిత కూడా షాక్ అయ్యింది. తన తప్పు లేకపోయినా అందరి ముందు చేయి చేసుకున్నాడని. ఈరోజు ఆమెకి సారీ చెప్పడంతో ఆమెకు తెలియకుండానే నొప్పి తగ్గింది. చెంప మీద చెయ్యి తీసుకుని సార్ అని పిలిచింది. కమ్ టు మై ఛాంబర్ అని ఆమెకి చెప్పి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళాడు. అందరూ కూడా నిఖితకు కంగ్రాట్స్ చెప్పారు. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండి అని అప్రిషియేట్ కూడా చేశారు. ఇక అందరికీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. అందరినీ మీ వర్క్ చేసుకోమని చెప్పి బాస్ ఛాంబర్కి వెళ్తూ తన ఫోన్ లైన్లో ఉన్న పర్సన్కు మెసేజ్ చేసింది. అన్నయ్య థ్యాంక్స్. అవతల వ్యక్తి ఒకే అమ్మ అని అన్నాడు. ఎవరో గెస్ట్ చేయండి చూద్దాం. ఇక బీస్ట్ బాబు తన ఛాంబర్కి వెళ్ళి నిఖితకు తనకు కాఫీ, టిఫిన్ ఆర్డర్ చేశాడు. నిఖితను కొట్టినందుకు తన మీద తనకే కోపంగా ఉంది. ఇంకోవైపు షాకింగ్గా ఉంది. ఏపీడీ కంపెనీని మైండ్లో ఏపీడీ అని 10 సార్లు అనుకున్నాడు నిఖిల్. ఇదెలా సాధ్యం? నాపై కోపంగా ఉండే అర్జున్ దత్తా సార్ నా చిన్న కంపెనీతో పార్ట్నర్స్ ఏంటి? తన సీట్లో వెనక్కి వాలి చేతితో పెన్ పెట్టుకుని తిప్పుతూ చైన్ నుండి కూడా తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక ఆఫీస్ బాయ్ వచ్చి కాఫీ కప్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెంటనే డోర్ బెల్ మోగింది. కమిన్ అని అన్నాడు గంభీరంగా. డోర్ ఓపెన్ అయ్యింది. అప్రయత్నంగా అటుగా చూశాడు.
మిస్మరైజ్ అయినట్లు పిల్లికల్లు లాంటి కళ్ళను పెద్దగా చేసి చూశాడు. ప్యూర్ గ్రీన్, పింక్ అంచు పట్టు చీర, హెయిర్ అంతా లూజ్ చేసింది. లైట్ మేకప్, అందమైన పెదవులకు లైట్ లిప్స్టిక్, లాంగ్ హెయిర్ రింగ్స్, అందమైన నయనాలతో బెరుకుదనం నింపుకుని చిన్నగా శారీని పట్టుకుని నడుస్తూ వస్తుంటే బాబు గుండెల్లో దడేలుమని ఏదో పేలడంతో జుట్టు నిరుపుకుంటూ సీట్లో వెనక్కి వాలి చీరలో ఆమె ఎత్తు పల్లాలను చూస్తున్నాడు. ఇంతకుముందు చీర లేకుండా చూసినా సరే, ఇప్పుడు ఈ చీరలో ఇంత అందంగా ఉంది అంటే ఈ చీరను కట్టుకున్న దేహానికి అది కూడా చూడాలని ఆరాటం అతనిలో. అసలే ప్లే బాయ్, పైగా డ్రగ్స్ ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదు. అందుకే ఆమె ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటే కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. ఇక చిన్నగా నడుస్తూ నిఖిత సారని అంది. సిట్టని చైర్ చూపించాడు నిఖిల్. మరి నిఖిత ఏం చెప్తుందో చూద్దాం. ఇక ఇంకో ఎపిసోడ్ కూడా ఈవినింగ్ లోపు ఇస్తాను. దయచేసి మా కష్టానికి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.